వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞ ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆగస్టు నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం ఆగస్టు 26 సమయానికైతే చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు, డిఏ, ఐఆర్ వంటి తాజా సమాచారం ఉంటే వెంటనే అప్డేట్ చేయబడుతుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే, ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ద ఆక్షన్ విల్ బీ కండక్టెడ్ ఆన్ ది Reserve Bank of India Core Banking Solution e-Cubase System on August 27, 2024, that is Tuesday. ఆగస్ట్ 20న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించబోయే స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో 3,000 కోట్ల రూపాయల అప్పుకు ఇన్నండి పెట్టిన ఏపీ ప్రభుత్వం. ఇక్కడ మనం చూస్తున్నాం, 4 వారాల తర్వాత అయితే ఏపీ ప్రభుత్వం అప్పుకు ఇన్నండి పెట్టడం జరిగింది. ఇక మనం స్కీమ్ మీద చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటుగా మరికొన్ని రాష్ట్రాలు అయితే అప్పుకు ఇన్నండి పెట్టడం జరిగింది. ఏపీ ప్రభుత్వానికి సంబంధించి 1,000 కోట్లు, 1,000 కోట్లు, 1,000 కోట్లు, ఈ విధంగా 3,000 కోట్ల రూపాయలని 12 సంవత్సరాలు, 17 సంవత్సరాలు, 22 సంవత్సరాల కాల పరిమితితోటి అప్పుకు ఇన్నండి పెట్టడం జరిగింది. ఇక ఆగస్టు నెల జీతాలు మరియు పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే, గతంలో మనకి ఏపీ ప్రభుత్వం మనం చూసినట్లయితే దాదాపుగా నెలలో 3-4 సార్లు అయితే అప్పుకు ఇంటికి వెళ్ళటం జరిగేది. అయితే 3 నెలల నుంచి మనం చూస్తున్నాము, ఒకసారి మాత్రమే ఏపీ ప్రభుత్వం అప్పుకు ఇంటికి వెళ్ళటం జరుగుతుంది. అది కూడా ఆ నెలలో చివరి మంగళవారం ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్లు, వివిధ రకాల సామాజిక పెన్షన్ల చెల్లింపు కోసమే అప్పుకు వెళ్తున్నట్లుగా మనకి చూస్తూ ఉన్నాం. అయితే మనకి 3 నెలల నుంచి 1-2 తారీఖులు అయితే దాదాపుగా జీతాలు మరియు పెన్షన్లు అయితే జమ అవుతున్నాయి. గత మాసంలో ఉద్యోగులకు సంబంధించి 2వ తారీఖున జీతాలు అయితే దాదాపుగా పూర్తి స్థాయిలో జమ అయ్యాయి. పెన్షన్లకు సంబంధించి 3వ తారీఖులోపు దాదాపు 70% అయితే పెన్షన్లు జమ కావడం జరిగింది. మిగిలిన ఒక భాగము సాంకేతిక కారణాల వల్ల జమ కాలేదు. అది కూడా రాయలసీమలోని జిల్లాల్లో మాత్రమే జమ కాకుండా ఉండటం జరిగింది. వారికైతే 12-13 తారీఖుల దాకా వారి పెన్షన్లు అయితే జమ కాని పరిస్థితి ఏర్పడింది. కానీ ఈసారి 2వ తారీఖు లోపు లేక 3వ తారీఖు లోపు పూర్తి స్థాయిలో జీతాలు మరియు పెన్షన్లు జమ కావడానికి అయితే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.